తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ ఉండగా యువత ఓటే కీలకంగా మారనుంది. ముఖ్యంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ యువత షాక్ ఇవ్వడంతో అధికారానికి దూరమైన బీఆర్ఎస్ మళ్లీ ఆ వర్గాన్ని ఆకర్షించడమే లక్ష్యంగా ప్రచారం సాగించింది. అధికార కాంగ్రెస్ ఎలాగైనా ఈసారి ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే ప్రణాళికతో ముందుకు సాగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం శనివారంతో ముగిసింది. ఈ నియోజకవర్గానికి 2021లో నిర్వహించిన ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్కు ఏర్పాట్లు చేయగా పోలింగ్ ఈ నెల 27న ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు సాగనుంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 5న ప్రారంభమై 6, 7 తేదీల్లోనూ కొనసాగనుంది. ఈ ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు ఉండడంతో పెద్ద బ్యాలెట్ పత్రాలను ముద్రించారు. అలాగే జంబో బాక్సులను సిద్ధం చేశారు. ఇవాళ పోలింగ్ సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో మొత్తంగా 4,63,839 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్లైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ నెల 27న స్పెషల్ క్యాజువల్ లీవ్ను మంజూరు చేసింది ఎన్నికల సంఘం. ప్రైవేటు, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో పనిచేసే వారికి ఓటు వేయడానికి ఆయా యాజమాన్యాలు పనివేళల సర్దుబాటుకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఇటీవల పార్లమెంటు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఓటర్లు చూపుడు వేలుకు ఇంకును పెట్టగా ఈ ఎన్నికల కోసం మధ్య వేలికి ఇంకు పెట్టనున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటాకు ఓటు వేసే అవకాశం ఉండదని ఈసీ తెలిపింది. ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పద్ధతిలోనే బాక్సుల్లో ఓటు వేసే విధానంలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉండగా పోలింగ్ అధికారి ఇచ్చే ఉదారంగ స్కెచ్ పెన్ తోనే ఓటు వేసేవారు బ్యాలెట్ పేపర్ పై ప్రాధాన్య క్రమంలో 1, 2, 3, 4 అంకెలు మాత్రమే రాయాలని స్పష్టం చేసింది.